అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలన్న తన పాత కలని నిజం చేసుకునే దిశగా ఆయన అడుగులు వేగవంతం చేశారు. తాజాగా లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్లాండ్కు ప్రత్యేక దూతగా నియమిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. డెన్మార్క్ పాలనలో ఉన్న ఒక ప్రాంతానికి అమెరికా ప్రత్యేక ప్రతినిధిని నియమించడం ఏమిటంటూ దౌత్య నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నియామకం వెనుక కేవలం ఖనిజాల వేట మాత్రమే ఉందన్న విమర్శలపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇది కేవలం అక్కడున్న సంపద కోసం చేస్తున్న ప్రయత్నం కాదని, అమెరికా జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్లో అపారమైన యురేనియం, లిథియం, అరుదైన ఎర్త్ మెటల్స్తో పాటు ఇనుము, రాగి నిక్షేపాలు ఉన్నాయి. వీటిపై చైనా కన్ను పడకముందే అమెరికా తన పట్టు సాధించాలని భావిస్తోంది. భౌగోళికంగా కూడా రష్యా, చైనాలకు చెక్ పెట్టేందుకు గ్రీన్లాండ్ అమెరికాకు ఒక కీలక సైనిక స్థావరంగా ఉపయోగపడనుంది. గతంలో 2016లో తన మొదటి పదవీ కాలంలోనే గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తానంటూ ట్రంప్ ప్రతిపాదించారు. అప్పట్లో దీనికోసం ఏకంగా $800 కోట్ల విలువైన బంగారాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వారు అమెరికాలో కలవాలని కోరుకుంటున్నారని ట్రంప్ వాదించేవారు. అయితే అటు డెన్మార్క్ ప్రభుత్వం, ఇటు గ్రీన్లాండ్ యంత్రాంగం ట్రంప్ ఆఫర్ను అప్పుడే తోసిపుచ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రత్యేక దూతను నియమించడం ద్వారా ట్రంప్ ఈ అంశాన్ని మళ్లీ ప్రపంచ వేదికపై హాట్ టాపిక్గా మార్చారు. ట్రంప్ తాజా నిర్ణయంపై డెన్మార్క్, గ్రీన్లాండ్ తీవ్రంగా స్పందించాయి. తాము అమెరికాతో సహా అన్ని దేశాలతో వ్యాపార సంబంధాలు కోరుకుంటామని గ్రీన్లాండ్ ప్రధాని పేర్కొన్నారు. అయితే తమ దేశ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదంటూ డెన్మార్క్ విదేశాంగ మంత్రి కూడా కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ భవిష్యత్తులో గ్రీన్లాండ్పై తన పట్టు పెంచుకునేందుకు ట్రంప్ మరిన్ని వాణిజ్య ఒప్పందాలు, రాయితీలతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.